మల్లన్న ఏం చెప్పినా నేను వినలేదు. ఓకే. అంటే ఆయన 45 స్థానాల్లో క్యాంపెయిన్ చేస్తే 42 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. ఓకే, వెరీ గుడ్. మా కాంగ్రెస్ పార్టీ గుండె చాలా పెద్దది. ఓకే, మీరు చేస్తారు కదా క్యాంపెయిన్, తప్పకుండా మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారని మేము పెద్ద మనసుతో చెప్తాం. సో నథింగ్, ఆయన తిరిగినాడు, ఓట్లు పడినాయి, వెరీ గుడ్. కాంగ్రెస్ స్ట్రాంగ్ అయింది కదా, అంతే. ఓకే, ఆయన క్రెడిట్ తీసుకోవాలి అంటున్నారు, తీసుకో. మీరు చేసిన సర్వే కులగణన ఆయనకు నచ్చలేదు అనేది ఆయన వ్యాఖ్యలు. ఆయనకు నచ్చలేదు అన్న. సింపుల్ లాజిక్, ఇంత సైంటిఫిక్గా ఇంత ప్లానింగ్తో చేసిన సర్వే ఇది ఇండియన్ హిస్టరీలో నంబర్ 1. 1931లో అయింది. దాని తర్వాత ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఇట్లాంటి సర్వే కాలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ, ప్లానింగ్ కమిషన్, 1 lakh గవర్నమెంట్ అఫీషియల్స్, 160 crores, 50 days, 75 questions, 57 key questions, 17 sub questions. ఇంత ప్రాక్టికల్, ఇంత క్లారిటీతో చేసిన సర్వే. దాని తర్వాత 3.5 crores చేసినాం. 3.5 lakh మిస్ అయినారు. దానికి 12 days ఎక్సిట్ చేసినాం. వాళ్ళకు కూడా తీసుకువస్తున్నాం పేపర్లో, రికార్డులో. సో తప్పు ఎక్కడ జరిగింది? 1 day సర్వే బీఆర్ఎస్ది అంటే ఓకే, 1 dayలో 4 crores చేయాలంటే కష్టం. ఇక్కడ మొత్తం 50 రోజులు ప్లస్ 12 days, 62 days. తప్పు ఎక్కడైంది? పేపర్ పట్టుకొని చూపించాలి. ఇక్కడ తప్పు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది తప్పు చేస్తున్నారు. ఇది ప్రెస్టీజ్తో తీసుకున్న ఒక సర్వే. రాహుల్ గాంధీ పెట్ ప్రాజెక్ట్, రేవంత్ రెడ్డి మొత్తం నా ప్రెస్టీజ్ అని తీసుకున్నాడు, గవర్నమెంట్ మా ఇజ్జత్ అని తీసుకున్నారు. ఇంత బాగా చేసిన తర్వాత మీరు ఇట్లాంటి మాట్లాడితే నచ్చదు. అంటే కేసీఆర్ చేసిన సర్వే బాగుంది, రేవంత్ చేసిన సర్వే బాగాలేదు అనేది తీన్మార్ మల్లన్న మీ ఎమ్మెల్సీ చెప్తున్నారు. అరే ప్రూఫ్ పెట్టాలి రన్నా, ఇది కేసీఆర్ సర్వే, ప్రూఫ్ పెట్టాలి. ఇది కాంగ్రెస్ సర్వే, ఇది సర్వే బాగున్నది, ఇది బాగలేదు, ఇక్కడ తప్పులు ఉన్నాయి, ఇక్కడ అవకతవకలు ఉన్నాయి, ఇట్లా చూపించాలి కదా. ఉట్టి అలిగేషన్లు పెడితే కాదు కదా తమ్ముడు. మీ సర్వేని కాల్ చేశారు ఆయన లైవ్లో. నేను చెప్తున్నా కదా, ప్రూఫ్ చూపించి ఇక్కడ తప్పు అయింది అని మీరు చెప్పండి. నాకు ఎంతవరకు తెలుసు ఎక్కడ తప్పు కాలేదు. ఆయన చెప్పినారు, ఆయన ఆవేశంలో వచ్చేస్తున్నారు, తొందరగా పడుతున్నారు, ఇన్డిసిప్లిన్గా యాక్ట్ చేస్తారు. కాంగ్రెస్ అంత పెద్ద సెక్యులర్ పార్టీ ఎవరు ఉండదు తమ్ముడు. నేను ఇంత గట్టిగా ఓపెన్గా మాట్లాడతా, కానీ బౌండరీ దాటను. అంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి ఎందుకు రీసర్వే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. రీసర్వే కాదు తమ్ముడు, అది ఎవరు మిస్ అయినారు. 3.5 lakh మిస్ అయినారు అంటే ఒక ఇల్లులో 3 to 4%, అంటే 20 lakhs. 20 lakhsకి 12 days టైం ఇచ్చినారు. నా నాంపల్లిలో చేసినారు. మా బీసీ కమిషన్ నిరంజన్ గారు వచ్చినారు, తిరిగినాం. మేము 200 మందికి అడిగినాం. 199 చెప్పినారు, మేము చెప్పేసినాం. ఒకటే ఇల్లు చెప్పింది, మా దగ్గర రాలేదు, ఆ రోజు వాళ్ళు లేరు. సో వాట్ ఈజ్ రాంగ్? ఎవరికి ఇంక్లూజివ్ చేయలేదు, వాళ్ళకు చేస్తున్నాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఏం చెప్తారు సార్? ఓకే, రైట్, ఫైన్, పాసిబుల్. సామాజిక న్యాయం ఉన్నది కాంగ్రెస్లో. ఓకే, రెడ్డి తర్వాత బీసీ అవుతాడు, బీసీ తర్వాత ఎస్సీ అవుతాడు, ఎస్టీ అవుతాడు, మైనారిటీ అవుతాడు. సామాజిక న్యాయం ఉన్నది. ఏం తప్పు చెప్పినాడు? రెడ్డి కావాలని స్టాంప్ లేదు కదా, ఉట్టి రెడ్డినే కావాలి, రెడ్డినే అయ్యా జాగీర్ అని చెప్పలేదు కదా అన్న. ఎవరైనా అవుతాడు. అంటే కాంగ్రెస్ అంటే రెడ్డి కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అన్నట్టు కూడా. అరే అది చెప్తారా తమ్ముడు, కానీ ఎక్కడైనా రాసి ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులర్, కాంగ్రెస్ పార్టీ అంటే డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ అంటే సోషల్ జస్టిస్. ఎవరైనా అవుతాడు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు రేపు, ఏదైనా ప్రాబ్లం, నేనైతా ఏదైనా ప్రాబ్లం. సో ఆయన చెప్పింది వాస్తవం. ఓకే, తెలంగాణ కాంగ్రెస్కి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినారు, ఎట్లా ఉంది ఏంటి సార్? జబర్దస్త్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పని ఎట్లా చేయాలి, ఎక్కడ లొంగవద్దు, పువరెస్ట్ ఆఫ్ పువర్కి ఫైదా కావాలి, కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా కావాలి, పార్టీ గట్టిగా కావాలి. ఈ 5 years కాదు, నెక్స్ట్ 10 years కాంగ్రెస్ పవర్లో ఉండాలి అని మొత్తం
ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వెరీ గుడ్. మీలాంటి నాయకులకు ఊపిరి పోసినట్టేనా? 100%. గట్టోలు వస్తే గట్టోలు ఇంకా గట్టిగా అవుతారు. రైట్. దొంగ వస్తే ప్రాబ్లం, ఎక్కడైనా లొంగితే ప్రాబ్లం. ఈ ఎవరు వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు ఎవరికి లొంగరు. నాకు ఎట్లా కనిపిస్తున్నది అంటే సెకండ్ గాంధీ వచ్చింది తెలంగాణకి, అట్లా కనిపిస్తున్నది. జబర్దస్త్. దీంతో ఇలా గాంధీ భవన్లో చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలో ఊపి వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంథూజియాజం వస్తుంది, ఎనర్జీ వస్తుంది. కాంగ్రెస్ ఇంకా గట్టిగా అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమం అని చెప్తున్నారు. అవసరం లేదు. ఎందుకు? ఢిల్లీలో పోయి కూసో, ఇక్కడ లెజిస్లేషన్ అవుతుంది, బిల్ ఇక్కడ నుంచి పోతుంది, అక్కడ పాస్ కావాలి. నరేంద్ర మోదీ నెత్తి మీద కూసో, బండి సంజయ్ నెత్తి మీద కూసో, కిషన్ రెడ్డి నెత్తి మీద కూసో, అక్కడో పాస్ చేసుకో. మేము ఇక్కడ చేయాలని చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నిన్న బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయిన పరిస్థితి, ఏం చెప్తారు సార్? అరే అది టెక్నికల్ ఎర్రర్. టెక్నికల్ దాన్ని ఒక పేరు మర్చిపోయినారు, దానికి ఎక్కువ చేయవద్దు. టెక్నికల్ ఎర్రర్. ఇప్పుడు ఏలటి మహేశ్వర్ రెడ్డి ఈ ఇయర్ లో రేవంత్ సీఎం సీటే మార్చేస్తారని చెప్పేసి ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఏం చెప్తారు? ఆయన కేసీ వేణుగోపాల్, లేకుంటే ఖర్గే, లేకుంటే ప్రియాంక గాంధీ, లేకుంటే రాహుల్ గాంధీ. ఆయన ఒక బీజేపీ ఆపోజిషన్ పార్టీ ఫ్లోర్ లీడర్. ఆయన నోట్లో ఏమొస్తుంది అది మాట్లాడతాడు. మీరు ఇంత సీరియస్ ఎందుకు తీసుకుంటారా అన్న? ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నట్టుగా ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ ప్రూఫ్లు తీసుకురారన్నా. ఓ మా మహేశ్వర్ రెడ్డి అన్న, ఉట్టి మాట్లాడితే కాదురా భాయ్, ఇక్కడ ట్యాక్స్ వసూలు చేస్తున్నాని ఒక్క ప్రూఫ్ పెట్టు, స్టోరీ ఫినిష్. ఇప్పుడు సీఎం మాటలు మంత్రులే వినట్లే అంటే ఏం చెప్తారు? వింటున్నారా? అందరు వింటారా భాయ్? ఉట్టి మా దగ్గర ప్రాబ్లం ఓపెన్ చెప్తున్నా, ఎక్కువ ప్రామిస్లు చేసినాం, అంతా డబ్బులు లేవు, స్కీమ్లు అమలు చేయాలంటే కష్టమవుతుంది అంతే. సీఎం మినిస్టర్ కోఆర్డినేషన్తో ఉన్నారు, సీఎం మినిస్టర్లు అండర్స్టాండింగ్తో ఉన్నారు. ఉట్టి డబ్బులు లేవు, ఎక్కువ ప్రామిస్ చేసినాం, అక్కడనే ప్రాబ్లం వస్తుంది. పథకాలు ఇవ్వడంలో పైసలు లేవంటారా? ఖజానాలో పైసలు లేవు లేవు లేవు. రీజన్ ఏంటి? కారణం ఏంటంటే కారణం ఏమంటే ఆ లంగా గవర్నమెంట్ పెట్టిపోయింది కదా అప్పు 7 లక్షలు. మేమేమనుకున్నాం 3 లక్షలు పెట్టుకున్నాం, అప్పుడు తెలిసింది 7 lakhs. సో ఆ 10 సంవత్సరంలో బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసుకొని, అప్పుల తెలంగాణ చేసుకొని మాకు ఇస్తే మేము పరేషాన్ అవుతున్నాం. ట్యాక్స్లు కడుతున్నాం, ఇంట్రెస్ట్ కట్టుతున్నాం, డబ్బులు అంతా లేవు. సర్ప్లస్ స్టేట్, కానీ స్కీమ్లు ఇవ్వడానికి అంత డబ్బులు లేవు. దానికి పరిష్కారం ఒక్కటే, రేవంత్ రెడ్డి అన్న కానీ, మినిస్టర్లు కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ తాకట్టు పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, పబ్లిక్కి ఇవ్వాలి. పబ్లిక్కి ఇవ్వకపోతే ఎలక్షన్లు ఓడిపోతాం, అంతే. మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ గారికి ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉందా? ఎంఐఎంతో నడిస్తే ఫిరోజ్ ఖాన్కి రాదు, ఎంఐఎంతో నడవకపోతే ఫిరోజ్ ఖాన్కి వస్తుంది. అసదుద్దీన్ చెప్తాడు ఫిరోజ్ ఖాన్కి ఇవ్వవద్దు, అంతే. సో మరి ఎంఐఎంతో ఉన్నారా? కాంగ్రెస్ ఎంఐఎంతో ఉందా లేకపోతే? కనిపిస్తున్నది ఉన్నారని కనిపిస్తున్నది. ఇస్తే గుడ్, లేకుంటే వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఈ మధ్యలో సీఎం గారిని కలిసారా? కలుస్తా, ఇప్పుడు రేపల్లి నుండి కలవాలి. ఏం చెప్తారు కలిసి? మోస్ట్ డిజర్వింగ్, మోస్ట్ కమిటెడ్, ప్రజల కోసం జీవితం అంకితం చేసిన, పార్టీ కోసం అంకితం చేసిన, మొత్తం జీవితం ప్రజలను గాంధీ భవన్ అన్న. కాంగ్రెస్కి అర్ధరాత్రి ఉన్న తర్వాత అందరికంటే ఎవరు పోరాడినారు? ఫిరోజ్ ఖాన్. పబ్లిక్ ఎవరు తెచ్చినారు? ఫిరోజ్ ఖాన్. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ ఎక్కువ ఎవరు తిట్టినారు? ఫిరోజ్ ఖాన్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని ఎవరు చెప్పినారు? ఫిరోజ్ ఖాన్. దాని తర్వాత కూడా నువ్వు ఇవ్వకపోతే నీ ఇష్టం. ఓకే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కోరుకుంటురా? అది మీరు చెప్పాలి, నాకుతో కనిపిస్తలేదు. ఈ 14 వ్యతిరేకత వచ్చిందా ప్రభుత్వం మీద? కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి. డబ్బులు మేము తీసుకువస్తే కొంచెం మా మీద ఉన్న కోపం తగ్గిపోతుంది. స్కీమ్లు అమలు కావాలి, స్కీమ్లు అమలు కాకపోతే కాంగ్రెస్ ఓవర్, దట్స్ ఆల్. కేసీఆర్ మీద ఏం ప్రేమ లేదు, మా స్కీమ్లో అమలు కావాలి, అంతే. ఓకే. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ ఒక స్థానానికి గెలుచుకుంది, టీచర్ స్థానం ఎట్లా చూస్తారు సార్? 100% వాళ్ళు క్యాంపెయిన్ అంతా చేస్తారు గట్టిగా. అందరు మినిస్టర్ల నుంచి లోకల్ క్యాండిడేట్ దాకా రోడ్ మీద ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు రాబాయ్? ఎట్లా గెలుస్తారు? సో మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, మీరు గ్రౌండ్ మీద పోకపోతే గాంధీ భవన్లో ఉండి వచ్చి ఇక్కడ కూర్చొని డ్రామా చేయవద్దు. పబ్లిక్లో ఉండాలి, బూత్ దగ్గర ఉండాలి.
లోకల్ ఇష్యూస్లో మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఉండాలి, ప్రజలు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండాలి. గాంధీ భవన్లో ఖద్దరు వేసుకోండి తిరిగితే ఓడిపోతారు అంతే. ఎవరి సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది? బీఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉందా? మీ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉందా? బీజేపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా ఉందా? బీఆర్ఎస్, బీజేపీ, లాస్ట్ కాంగ్రెస్. మా కాంగ్రెస్ వాళ్ళకు సోషల్ మీడియా హ్యాండిల్ రాదు. సో నేను ఒక సజెషన్ ఇస్తున్నా. అందరు అంటారు ఫిరోజ్ ఖాన్ సోషల్ మీడియా జబర్దస్త్ ఉన్నది అని. కాంగ్రెస్ వాళ్ళకు ఒక సజెషన్, మీకు రాకపోతే నా ఆఫీస్కి రా, నేర్పిస్తా. ఎమ్మెల్సీ ఎన్నిక లైట్ తీసుకున్నారా? కాంగ్రెస్ లైట్ తీసుకుందా? లైట్ తీసుకోలేదు, గ్రౌండ్ మీద లేరు అంతే. ఏ ఎలక్షన్ ఎవరు లైట్ తీసుకోరు. ఎవ్రీ ఎలక్షన్ వెరీ ఇంపార్టెంట్. గ్రౌండ్ మీద లేరు, ఓడిపోయినారు.